హలో గైస్, నేనైతే కనుక ఈరోజు ఎపిసోడ్ 31 గురించి అయితే చెప్దాం అనుకుంటున్నా. ఈరోజు ఎపిసోడ్ అయితే కనుక నాకు బాగా నచ్చింది. కొన్ని విషయాలు అయితే నచ్చలేదు. మెయిన్గా ఏంటంటే అసలు ఫస్ట్ ఎపిసోడ్ ఏం జరిగింది, ఏమేమి కంటెంట్స్ పెట్టారు, ఈరోజు ఏమేమి జరిగిందని అయితే మాట్లాడుకుందాము. సో ఫస్ట్ అయితే కనుక లైక్ మన టెనెంట్స్ ఓనర్స్ ఎట్లనో ఉన్నారు, అలా ఎవరికి వాళ్ళు ఉన్నారు కదా. ఇక్కడ ఏంటంటే ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కొంచెం నవ్వులు, కొంచెం ఎమోషన్స్ అలా అందరూ బయటపడ్డారనమాట. లైక్ నాకైతే కనుక ఎపిసోడ్ మొత్తంలో కూడా కొంచెం క్యూట్గా ఏది అనిపిస్తుంది అంటే తనుజ అండ్ ఇమ్ము వీళ్ళిద్దరు క్యూట్ మాటలు మాట్లాడుకోవడం కానీ, ఫ్లర్ట్ చేసుకోవడం కానీ, అదైతే కనుక నాకు బాగా నచ్చింది. అండ్ ఇలానే మన సంజన గారికి అందరూ అన్నం తినిపిస్తుంటే ఆవిడ ఫీల్ అయ్యారు. అండ్ అలానే తనుజ వాళ్ళ అమ్మ గుర్తొచ్చి ఫీల్ అయింది, సుమన్ శెట్టి గారు వాళ్ళ ఫ్యామిలీ గుర్తొచ్చి ఫీల్ అయ్యారు. సో ఇలా అందరూ ఫీల్ అయ్యేసరికి ఓకే, కొంచెం ఎమోషనల్గా ఉంది ఈ రోజు అని అనిపించింది. అండ్ నెక్స్ట్ ఈ రోజు అయితే కనుక బిగ్ బాస్ ఆల్రెడీ మనకి అందరూ నామినేట్ అయ్యారు ఎక్సెప్ట్ రాము అండ్ మన ఇమాన్యుల్ తప్పితే. సో వీళ్ళందరికీ ఇమ్యూనిటీ టాస్క్ అయితే పెట్టారనమాట. చాలా బాగుంది గేమ్ అయితే, నాకు బాగా నచ్చింది. లైక్ ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోవాలి, టూ గేమ్స్గా అందరూ టూ పేర్స్గా విడిపోవాలన్నమాట. సో అలా మనకి శ్రీజ, సుమన్ శెట్టి వీళ్ళు ఎందుకు అలా సెలెక్ట్ చేసుకున్నారో కూడా నేను తర్వాత చెప్తాను. అండ్ నెక్స్ట్ తనుజ, కళ్యాణ, దివ్య, భరణి, మన సంజన గారు, ఫ్లోరా గారు, అండ్ ఇలా రీతు, డెమోన్ వీళ్ళైతే కనుక ఎవరికి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. ఇక్కడ ఎందుకు వీళ్ళని ఇలా సెలెక్ట్ చేసుకున్నారు, శ్రీజ ఎందుకు సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుందని కూడా చెప్తా. ఎందుకు అని అంటే ఒకవేళ ఇమ్యూనిటీ టాస్క్ వీళ్ళిద్దరి మధ్యలో కాబట్టి ఒకవేళ 1-1 అయితే కనుక సుమన్ శెట్టిని ఈజీగా పక్కకి పెట్టేయచ్చు అండ్ మాట్లాడచ్చు డిస్కషన్ అని చెప్పేసి అయితే కనుక శ్రీజ ఆ థాట్ ప్రాసెస్లో ఉండి చాలా క్లియర్గా పెట్టేసింది. లేకపోతే కనుక శ్రీజ కంపల్సరీగా కళ్యాణ్ని తీసుకునేది. కానీ కళ్యాణ్ శ్రీజ వస్తే శ్రీజ పక్కకి వెళ్ళాల్సి వచ్చిద్దేమో, లేకపోతే కళ్యాణ్ పక్కకి వెళ్ళాల్సి వచ్చిద్దేమో అని వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏమైనా పోయిద్దేమో అని అలా తీసుకుంది. దివ్య చాలా నాకు అంటే లైక్ ఆమె ఆల్రెడీ 2 వీక్స్ బయట చూసి వచ్చింది కదా. చూసి వచ్చిన తర్వాత ఎవరితో ఎంత మంచిగా ఉంటే బాగుండేది, ఎవరితో గేమ్ ఇంకా లైక్ మనకి ఇంప్రూవ్ అయ్యేది, బయట కూడా మనం ఎక్కువ పోర్ట్రే అవుతాం అని. సో ఆమె ఆ స్ట్రాటజీ యూజ్ చేసుకుని ఓకే సమ్ బాండ్ కూడా ఉంది, బట్ కాకపోతే ఎవరితోటి అంత మింగిల్ అవ్వంది, డైరెక్ట్గా వచ్చి భరణి గారితోనే మింగిలైంది. ఎందుకంటే బయట భరణి గారికి టాప్ పొజిషన్ ఇచ్చారు ప్రెజెంట్ అయితే కనుక. సో అందుకని దివ్య అలా. అండ్ ఫ్లోరా, సంజన ఏంటంటే వాళ్ళిద్దరు కరెక్ట్గా చేసుకుని, ఎందుకంటే వాళ్ళిద్దరికి ఆ బాండ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ డెమోన్, రీతు ఆబ్వియస్ డెమోనే చూసుకునేది, అది మనకి ఇంకా మళ్ళీ డిస్కషన్ కూడా అవసరం లేదు. సో ఇలా అయితే కనుక వీళ్ళందరూ ఒక స్ట్రాటజీస్లో సెలెక్ట్ చేసుకున్నారు ప్రెజెంట్ అయితే కనుక. లాస్ట్గా తనుజ, కళ్యాణ్ ఉన్నారు. సో కళ్యాణ్ తనుజాని చేసుకున్నారు, ఇంకెవరు లేరు కాబట్టి. అండ్ అలా ఈరోజు గేమ్ అయింది కదా. సో ఇలా అందరూ టూ పేజెస్ తర్వాత గేమ్ అనమాట. ఎవరు అయితే కనుక శాండ్, అందరూ టీమ్స్ ఉంటారు కదా, శాండ్ వచ్చి వాళ్ళు బాక్సెస్లో పోస్తారు. సో ఆ బాక్స్ అనేది మనకి నేలకు తాకూడదు, అది అనమాట మెయిన్ గేమ్. సో ఇమాన్యుయల్ అండ్ మన రాము ఇద్దరు సంచలకులుగా ఉన్నారు. సో ఇలా ఏంటంటే వాళ్ళందరూ బ్యాలెన్స్ చేస్తున్నారు కదా. సో ఫస్ట్ సుమన్ శెట్టి గారు ఓడిపోయారు, నెక్స్ట్ సంజన గారు, అండ్ లాస్ట్కి భరణి గారు, డెమోన్, పవన్ వీళ్ళు ముగ్గురు అయితే ఉన్నారనమాట. వీళ్ళు ముగ్గురు ఉంటే ఇమాన్యుయల్ ఏం చెప్తున్నారంటే మీ బాడీ మొత్తాన్ని దాని మీద మీరు పెడితే నేనైతే అవుట్ చేస్తానని చెప్పేసి అన్నారు. సో అలా నాకైతే కనుక ముగ్గురు సేమ్ అదే పొజిషన్లో ఉన్నారు కదా, మరి ఎందుకు కళ్యాణ్ని అన్నారని చెప్పేసి నాకు అది అర్థం కాలేదు. తను ఏమంటాడంటే తను ఈ బాడీ వెయిట్ కూడా మొత్తం హ్యాండ్స్ మీద వేస్తున్నాడు అని చెప్పేసి ఇమాన్యుయల్ తను అవుట్ చేశారు. సో ఇలా ఏంటంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 100 పాయింట్స్, నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి 80, 60, 40, 20 ఇలా ఎవ్రీ మెంబర్స్కి ఇలా పాయింట్స్ వచ్చినాయి అనమాట. ఈ గేమ్ అయితే కనుక డెమోన్ బాగా ఆడాడు, లైక్ అంతసేపు హోల్డ్ చేసి పట్టుకోవడం అంటే డెమోన్ చాలా బాగా ఆడాడు. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక గేమ్ పెట్టారనమాట సేమ్. ఆ గేమ్ ఏంటి, లైక్ మనకి ఒక బాక్స్ ఇచ్చారు, ఆ బాక్స్లో ఒక మాస్క్ ఇచ్చారనమాట, నీడిల్ మాస్క్. బెలూను ఊదుతూ ఉండాలి, పగిలిపోకూడదు. అలా ఏదైతే గాల్లో ఉండి 5 మినిట్స్ టైం, ఇదేంటంటే మనకి చాలా కష్టంగా ఉండిద్ది అని అనిపించింది. ఎందుకంటే ఒక పక్క టైంని మనం థింక్ చేయాలి, అండ్ ఆ బెలూన్ అనేది కూడా గాల్లోనే ఉండాలి, ఊదాలి అని చెప్పేసి కూడా థింక్ చేయాలన్నమాట. సో రెండింటిని కలిపి గట్టిగానే ఇచ్చాడు మన బిగ్ బాస్ అయితే కనుక గేమ్. బట్ కానీ దీంట్లో వీళ్ళేంటంటే స్ట్రాటజీస్ అని చెప్పేసి ఒకటి పెట్టేసుకొని రీతు, డెమోను వాళ్ళని చూసి తనుజ, పవన్, అండ్ వీళ్ళని చూసి ఇటు శ్రీజ అండ్ సుమన్ శెట్టి అండ్ దివ్య అండ్ భరణి గురించి మళ్ళీ మాట్లాడదాం. వీళ్ళందరైతే వీళ్ళు ఇదే స్ట్రాటజీ యూజ్ చేసుకొని కావాలని చెప్పేసానని బెలూన్ సైడ్కి వేసేసి ఊదకుండా 5 మినిట్స్ టైం క్యాలిక్యులేషన్ చేసుకొని వచ్చి బెల్ కొట్టేశారు అనమాట. ఇక్కడ దివ్య అండ్ భరణి గారు ఏంటంటే చాలా క్లియర్, అక్కడ అందరికీ బెలూన్లు ఊదడం వచ్చు,
కాకపోతే అందరూ నాటకం నటించారు. ఎందుకు అని అంటే బెలూన్లో ఎంతసేపు ఊదుతారు? మహా అయితే ఒక 15 సెకండ్స్ లేకపోతే 10, ఇలా మహా అయితే ఇంకొక 50 సెకండ్స్ లేకపోతే 40 సెకండ్స్ అట్లా ఊదుతారు. అలా కాదు, అసలు 2.5 మినిట్స్, 1.5 మినిట్స్ అలా. భరణి గారు అయితే 2.5 మినిట్స్ వరకు 2 బెలూన్స్ని ఊది అప్పుడు వేశారు. అక్కడ ఇంకేముండిద్ది అంతసేపు టైము, అక్కడే వెళ్ళిపోయింది, గేమ్ ఆడినట్టు ఉండదు. కానీ ఈ గేమ్ మొత్తంలో కూడా అందరు ఫాలో ఆడారు ఎక్సెప్ట్ సంజన అండ్ ఫ్లోరా. ఫ్లోరా గారు, సంజన గారు అయితే బాగా ఆడారు. ఫస్ట్ బెలూన్ అయితే పగిలిపోయింది. రెండో గేమ్ వచ్చింది, అప్పటికి సంజన గారు చాలా బాగా ట్రై చేశారు బెలూన్ని గాల్లోనే ఉంచాలి అని చెప్పేసి అని. సో ఇలా ఆవిడ కూడా టైంని లెక్కేసుకుంటుంది అండ్ గేమ్ కూడా ఎలా ఆడాలి అని చెప్పేసి అని చూసుకున్నారు. సో ఇలా ఏంటంటే ఎవరైతే దగ్గరికి 5 మినిట్స్కి వస్తారో బెల్ కొట్టాలన్నమాట. ఇలా మనకి కరెక్ట్ గేమ్ ఆడిన వాళ్ళే బెల్ కొట్టారు. సంజన అండ్ ఫ్లోరా గారి కరెక్ట్ 5 మినిట్స్కి దగ్గరలో ఉన్నారు అండ్ గేమ్ కూడా ప్రాపర్గా ఆడారు అనమాట. వాళ్ళకి వచ్చిందనమాట. యాక్చువల్గా వాళ్ళకి 100 పాయింట్స్. బట్ కానీ ఈ గేమ్ మొత్తంలో కూడా అందరు ఫాలో ఆడేసరికి పాపం వాళ్ళకి వచ్చే పాయింట్స్ కూడా పోయింది అండ్ గేమే రద్దయిపోయింది టోటల్గా. సో దీంట్లో వాళ్ళిద్దరు అయ్యో ఎంత మంచిగా గేమ్ ఆడి గెలిచి కూడా ఇలా వదిలేసుకుని పోయింది అని అయితే ఫీల్ అయ్యారు. అండ్ ఇక్కడ ఏంటంటే హౌస్ మొత్తం కూడా నైట్ అంతా అంతే మెలుకొని ఉన్నారు. సో చూసి అప్పుడు శ్రీజ కరెక్ట్ పాయింట్ తీసుకుంది, లైక్ ఏమని, మేము ఎలానో తప్పు చేసాము, పాయింట్స్ వీళ్ళకైనా ఇవ్వండి అని చెప్పేసానని. కానీ బిగ్ బాస్ ఏం చేశారంటే అందరినీ ఫౌల్ గేమ్ ఆడారు కాబట్టి వాళ్ళకు ఉన్న పాయింట్స్ నుంచి హాఫ్ చేసేసారనమాట, ఎక్సెప్ట్ సంజన అండ్ ఫ్లోరాని. ఇక్కడ ఏంటంటే శ్రీజ కరెక్ట్గా అడిగింది, వీళ్ళకి ఇచ్చేయండి పాయింట్స్, మేము కాదు ఫౌల్ గేమ్ ఆడింది, వాళ్ళు కాదు కదా అని అన్నారు. కానీ రీతు అండ్ అమ్మను, అసలు రీతు అయితే అసలు అదేంటి అలా ఎలా ఇస్తారు, మీకే ఇప్పుడు బెటర్, ఎందుకంటే ఆల్రెడీ అంత టాప్ పొజిషన్లో ఉన్నారు, మీ దగ్గరకు వచ్చారు, మీ సెకండ్ పొజిషన్కి వచ్చారు అని మాట్లాడారు. కానీ వాళ్ళకి పాయింట్స్ ఇచ్చి అందరూ ఒప్పించి మాట్లాడిస్తే కనుక చాలా బాగుండేదని అనిపించింది. బట్ రీతు, డెమోన్ వీళ్ళందరూ మీరు వచ్చారు కదా, ఇప్పుడు మళ్ళీ మీరు మాకంటే ఎక్కువ ఇస్తే కనుక మా గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అన్న దాంట్లో ఆలోచించి వాళ్ళు కొంచెం సెల్ఫిష్గా ఉన్నారనమాట. నాకైతే కనుక ఈరోజు ఎపిసోడ్ మొత్తం కూడా సంజన అండ్ ఫ్లోరా గేమ్ చాలా బాగా ఆడారు. సో ఇది ఈరోజు జరిగిందనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఆల్రెడీ షార్ట్స్లో మెన్షన్ చేశాను, మన వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఈరోజు రాబోతున్నారని. వాళ్ళు ఎవరో కాదు, అలేఖ్య చిట్టి పికల్స్ నుంచి రమ్య అనమాట. సో నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అండ్ నెక్స్ట్ ఎలా ఉండిద్ది ఏంటని చెప్పేసి మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. సో అంతవరకు లైక్, షేర్,